ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నా లైఫ్ హ్యాపీగా వెళ్తుంటే నా జీవితాన్ని మార్చేసిన ఆ కాల్ ఏప్రిల్ 30న విన్నాను. ఏంటి టైంలో? శ్వేత, ఇంట్లో వాళ్ళందరూ విజయవాడ వెళ్ళారే, నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా ఇంట్లో దెయ్యం ఉందేమో అనిపిస్తుంది. నాకు చాలా భయంగా ఉంది. పైనుంచి ఏవో సౌండ్స్ వినపడుతున్నాయి. ఎప్పుడు చూడు కామిక్ బుక్స్ దయ్యం సినిమాలు, అందుకే నీకు అలా అనిపిస్తుంది. కాదే, అందరి ఇళ్లలో కరెంట్ ఉంది, మా ఇంట్లో తప్ప. నిజంగా దయ్యం ఉంది. ప్లీజ్ నువ్వు కొంచెం మా ఇంటికి రావా? మా ఇంట్లో పంపించరే. నువ్వు ఒక పని చేయి, మీ ఇంట్లో డోర్స్ అన్ని లాక్ చేసుకొని విభూతి పెట్టుకొని పడుకో. దయ్యం లేదు గియ్యం లేదు, హాయిగా పడుకో. ఓకే? హే శివ, మొన్న 12 టికెట్లో నువ్వు ఒక్కడే మిస్సింగ్ రా. అయినా అంత బిజీయా? కనీసం జాబ్ వస్తే ట్రీట్ కూడా ఇవ్వలేదు. రేణు, ఒక చిన్న హెల్ప్. అనుకున్నా ఏదైనా పని ఉంటే తప్ప నువ్వు ఫోన్ చేయగా. చెప్పు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇంటికి వెళ్తున్నా. నీ పక్క స్ట్రీట్ 19th Avenue ఒక ఇండివిజువల్ బంగ్లా ఉంది, నంబర్ 32. అక్కడ ఒక అమ్మాయి ఒంటరిగా భయపడుతుంది. ఐ థింక్ షీ నీడ్ సమ్ సపోర్ట్. సరే సరే వెళ్తాను, కానీ పద్మిని ఆ రోజు ఏం చేసిందో తెలుసా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఫస్ట్ అక్కడికి వెళ్ళు. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే నాకు ఫోన్ చేయి. ఓకే, బాయ్. శివ చెప్పాను. అబ్బబ్బబ్బబ్బా, ఫోన్ పక్కన పెట్టి ముందు తిను. ప్యాంట్ ఐరన్ చేసావా? నేను ఒక్కదాన్నే ఎన్ని పనులను చేయాలి? ఆ పేపర్ చదువుకునే బదులు ఐరన్ చేసుకోవచ్చుగా. ఇదిగోరా, రోజు పెట్టిన బాక్స్ పెట్టినట్టే ఉంటుంది. ఈ రోజైనా మొత్తం తిను. దారుణం జరిగింది. ఇంటర్మీడియట్ చదువుతున్న హేమ అనే స్టూడెంట్, అదే కాలనీలో నివాసం ఉంటున్న రేణు అనే లేడీ కానిస్టేబుల్ ఇద్దరు ఒకే ఇంట్లో హత్యకు గురయ్యారు. గుర్తుపట్టడానికి వీల్లేనంతగా అతి కిరాతకంగా వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికారు దుండగులు. ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. బాధిత బంధువుల ఆర్తనాదాలు. ప్రమాదంలో ఉన్న హేమ బహుశా సహాయం కోసం కేకలు వేయడంతో అదే ఏరియాలో ఉన్న లేడీ కానిస్టేబుల్ రేణు సంఘటనా స్థలానికి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియట్లేదమ్మా. అక్కడ ఇద్దరు అమ్మాయిల బాడీలు బట్టలు లేకుండా పడి ఉన్నాయి. వాళ్ళ కాళ్ళు చేతులు బాడీ పార్ట్స్ అన్ని నరికి మిక్స్ చేసి పెట్టారమ్మా. ఏ పార్ట్ ఎవరిదో తెలియక కన్ఫ్యూజింగ్ గా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ ఎవరైనా వచ్చి బాడీ పార్ట్స్ గుర్తుపడితే అసెంబ్లీ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పమన్నారమ్మా సారు. ఒకసారి చెప్పండి అమ్మా మీరైనా ప్లీజ్. అంకుల్, మీకు తెలుసా శివ జాబ్ రిజైన్ చేశాడు. రిజైన్ చేశాడా? శివ, శివ, ఏంట్రా ఇది? ఎందుకు రిజైన్ చేశావు? నాకు ఈ ఉద్యోగం చేసే అర్హత లేదు. ప్రమాదం జరగటానికి ముందే ఆపాలని పనిలో చేరాను. ఎప్పుడైతే చేయలేక 2 ప్రాణాలు పోయాయో ఇక మీదట నేను ఈ పని చేయకూడదు. ఆ అమ్మాయి ఇంటికి ఒక హంతకుడు వచ్చాడు. ఎలా చెప్పాలో తెలియక దయ్యమని భయపడింది. తనే కరెక్ట్ గా చెప్పుంటే ఇదంతా జరుగుండేదే కాదు. చిన్న పిల్లరా, సరిగ్గా చెప్పలేకపోయింది. కానీ నేను అది అర్థం చేసుకోవాల్సింది. నేనే అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. రే, ఎంతో మందిని కాపాడావు. ఇది ఒక్కసారికి మిస్ అయింది. ఏం చేస్తాం? పదరా, ఆఫీస్కి పోదాం.
లేదురా, ఈ లోకంలోనే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది మనకి పరిచయం లేని వాళ్ళకి సహాయం చేయటం. అప్పుడు వాళ్ళు పొందే సంతోషాన్ని చూడటమే. ఈ పని ప్రతి క్షణం నాకు ఆ సంతోషాన్ని ఇచ్చింది. ఆ 2 ప్రాణాల కోసం ఈ పని శాశ్వతంగా వదిలేయటమే నాకు నేను వేసుకునే శిక్ష. తప్పు జరగడానికి ముందు ఆపాలనిగా నువ్వు ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యావు. ఒకటి అడగదా, ఈ 2 హత్యలు చేసినవాడు ఇంతకుముందు అసలు హత్యలే చేసుండడు అనుకుంటున్నావా? లేదా ఇక మీద ఎవరిని చంపడనుకుంటున్నావా? ఈ క్రైమే ముగింపెందుకు అనుకుంటున్నావు? ఇదో పెద్ద క్రైమ్ కి ఆరంభమై ఉండొచ్చు కదా. వెళ్ళు, పనికి వెళ్ళు. వాడు చెయ్యబోయే హత్యల్ని ఆపాలనుకుని వెళ్ళి వాణ్ణి పట్టుకో. వెళ్ళు. స్కాన్ చేయి. వినయ్, నీ సిస్టమ్కి అమ్మాయి నంబర్ పంపాను. తన వాట్సాప్ మెసేజెస్ చెక్ చేయి. ఓకే. నువ్వు తన కంప్లీట్ SMS చెక్ చేయి. ఓకే శివ. ఏమన్నా డౌట్గా ఉండే చాట్, కొత్త ఫ్రెండ్స్, లవ్, థ్రెట్ ఏమైనా ఉంటే చూడండి. కానీ ఆ ఫిజిక్స్ అసైన్మెంట్ ఒకటి చేయాలి. అవును, క్లాస్ అయ్యాక మూవీకి వెళ్దామా? ఇప్పుడు కన్ఫర్మ్ చేయి, ఫోరంలో టికెట్ బుక్ చేసేస్తా. మూవీ కదా అమ్మా, ఇప్పుడే క్లాస్ అయిపోయింది. ఇంకా చాలా రోజులు ఇంటికి బయలుదేరితే ఏ సీజన్ ఉంటే చాలు. షాపింగ్ తీసుకెళ్తా వెళ్దామా? లైఫ్ స్టైల్లో చేయాలి ఉందంట. కలిసి వెళ్దామా? కూడా ఆర్డర్ చేసేది. టైర్డ్గా నిజంగా దయ్యం ఉంది. ప్లీజ్ కొంచెం మా ఇంటికి రావా? మా ఇంట్లో పంపించరే. నువ్వు ఒక పని చేయి, మీ ఇంట్లో డోర్స్ అన్ని లాక్ చేసుకొని విభూతి పెట్టుకొని పడుకో. శివ, కమిషనర్ కాల్స్ ని మానిటర్ చేయమన్నావు కదా, అందులో కాల్ మాత్రం చాలా స్ట్రేంజ్ గా ఉంది. నీకేమైనా యూజ్ అవుతుందేమో. వుడ్ యు లైక్ టు లిసన్? సార్, ఏసీపీ శర్మ. చెప్పండి శర్మ. సార్, మీతో పర్సనల్ గా మాట్లాడాలి, అర్జెంట్. పర్లేదు, ఫోన్ లో చెప్పండి. కాదు సార్, చాలా ఇంపార్టెంట్. ఫోన్ లో అంటే? పర్లేదు శర్మ, చెప్పండి. సార్, ఆ అమ్మాయిల మర్డర్ జరిగిన చోట ఒక క్లాత్ దొరికింది. మర్డర్ వెపన్ ని క్లీన్ చేసిందేమో అనే డౌట్ తో ఆ క్లాత్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించాను. ఆ రిపోర్ట్స్ ఇప్పుడు వచ్చాయి సార్. అందులో ఈ 2 బ్లడ్ శాంపిల్స్ మాత్రమే కాకుండా ఇంకా 8 హ్యూమన్ బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి సార్. వాటిలో 3 మేల్ బ్లడ్ శాంపిల్స్ సార్. అన్ని ఈ మంత్ లో ఆ వెపన్ ని తుడిచినవే సార్. అలాగా? ఇదేదో పెద్ద తలనొప్పి తెచ్చే వ్యవహారంలా ఉందే. శర్మ సార్, డూ వన్ థింగ్. చెప్పండి సార్. సిటీలో ఈ సంవత్సరం వచ్చిన మిస్సింగ్ కేసు డీటెయిల్స్ అన్ని తీసుకుని వెంటనే రండి. అలాగే సార్, ఉంటాను. శర్మ సార్, ఈ విషయాన్ని కొంచెం కాన్ఫిడెన్షియల్ గా ఉంచండి. ఓకే సార్. ఏంట్రా వీళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి చూస్తే మొగాళ్ళు కూడా చంపుతున్నారంట. 8 మందిని చంపారా? ఆ క్లాత్ లో ఉన్నది 8 మంది బ్లడ్. ఇది కాకుండా ఇంకా చాలా మందిని చంపుంటాడు. ఆ అమ్మాయిల మర్డర్ సంబంధించేదన్న రూట్ దొరుకుంటే వాడెవడు 8 మందినే చంపాడా లేక ఇంకెక్కువ మందిని చంపాడా? ఇలాంటి డీటెయిల్స్ అన్ని తెలిసిందే. అసలు మనం ఇప్పుడు ఎక్కడ మొదలెట్టాం అక్కడే ఆగిపోయాం. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, ఏ టైంకి వెళ్ళింది అనేది తన వాయిస్ కాల్స్ ఉన్న మెసేజెస్ లో ఉంది. ఆ టైము ప్లేస్ మ్యాచ్ చేసే సీసీటీవీ ఫుటేజ్ చూస్తే దాంట్లోంచి ఏమైనా దొరకచ్చు. 3rd ఫ్లోర్ సర్వేలెన్స్ వింగ్ లో ఉన్నాడే కౌశిక్, అతను మనకు హెల్ప్ చేస్తాడా? ఏంట్రా ఇది, ఇంత పెద్ద లిస్టా? ఏం చెప్పి ఫుటేజ్ అంతా కలెక్ట్ చేయమంటా? అది చాలా ఇంపార్టెంట్ రా, ఎలాగైనా హెల్ప్ చేయి ప్లీజ్. దొరికిపోతే ఏం చేస్తాం రా? అరే నా మాటను రా, అట్లా కాదురా, ఏదో ఒకటి అబద్ధం చెప్పు, మోసం చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. జీవితం అంటే ఏంటో చూడని 18 ఏళ్ళ అమ్మాయి ఇప్పుడిప్పుడే జాబ్లో చేరి ఫ్యామిలీని బాగా చూసుకుందాం అనుకునే ఒక కానిస్టేబుల్ 2 అమ్మాయిని చంపి ఒంటి మీద బట్టలు లేకుండా చేతులు కాళ్ళు నరికి మిక్స్ చేసి పెట్టాడు.
అలాంటోడు బయట నాకు ఆడు కావాలి. నేను నన్ను పట్టుకోవాలి. దానికి ఆ సీసీటీవీ ఫుటేజ్ కావాలి. మా ఫ్లోర్ -3 నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇదే నా టోటల్ ఫుటేజ్. మాల్, థియేటర్లో, టెంపుల్, ఏటీఎం, కాలేజ్ బయట, కుకట్పల్లి చౌరస్తా, జ్యువెలరీ షాప్, ట్రాఫిక్ సిగ్నల్, పెట్రోల్ బంక్ అండ్ సీసీడీ ఫుటేజ్. బాయ్ శివ, రేపు కలుద్దాం.